చూడండి, గుహములో చెప్తున్న తల్లి దేవుడు మహా గొప్ప. ఒకటి మా ప్రార్థన, రెండు మూడు దైవజనుల ప్రార్థన. దేవుడు దయ లేకుండా, దేవుడు కనికరం లేకుండా, దేవుడు కటాక్షం లేకుండా మనం చూసినట్లుగా అయితే చాలా గుహాలు ఎక్కడ ఆగిపోతున్నాయి? బేస్మెంట్ మీద ఆగిపోతూ ఉన్నాయి. కానీ బైబిల్లో అపోస్తలుడైన పౌలు ఎబ్రీ పత్రిక చెప్తూ ఏ ఇల్లు కట్టాలన్నా ఎవరు కట్టాలంటే దేవుడు కలిగి చేసుకోవాలి. దేవుడు తప్ప ఏ మనుషుడు కూడా కట్టలేడు. చాలా మంది అంటారు, ఈ మధ్య కాలంలో ఒక ప్రాంతానికి వెళ్తాను అంటున్నారు, నా కష్టంలో కట్టానండి అంటున్నాడు. నేను అన్నాను, మరి ఎర్రోడా, నువ్వు కష్టంతో డబ్బు సంపాదించి సంపించవచ్చు, కానీ కట్టించింది ఎవరు? దేవుడు. దేవుడు కట్టిన కుటుంబము ఎలా కట్టాలంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 24వ వచనంలో రాయబడ్డాను. ఎలా కడతా ఇల్లు ఎలా స్థిరంగా ఉంటుందో. మత్తయి సువార్త 7వ అధ్యాయం 24వ వచనం. కాబట్టి ఈ నా మాటలు విని వాడు చెప్పిన చెయ్యే ప్రతి వాడును బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండును. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సంఘంలో దైవజనులు కనుక చెప్తున్న ప్రతి మాటను బట్టి మన కుటుంబాలు కట్టుకోవాలి. అందుకే భక్తుడైన సొలొమోను అంటాడు, జ్ఞానవంతురాలు తన ఇల్లు కడతాది, మూర్ఖురాలు తన ఇల్లు ఓడపీక్కుంటాది. ఓడపీక్కోవడం చాలా గొప్పేం కాదు, కానీ కట్టుకోవడం చాలా ముఖ్యము, బాధ్యత. కానీ భక్తుడైన మత్తయి అంటున్నాడు కిందలో, వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి విసిరిన, ఆ ఇంటి మీద కొట్టునా కానీ దాని పునాది బండ మీద వేయబడడు, కానీ అది కదలేంపబడలేదు. ఇప్పుడు మన దానియేలు అంటే వెంకటేశ్వరరావు అంటారు, ఎస్వీఆర్ అంటారు, అసలు పేరు దేవుళ్ళు దానియేలు. ఈ దానియేలు ఒక జీవితాన్ని మనం చూసినట్లుగా అయితే ఆ పోరాటాల మధ్యలో, సమస్యల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో, వ్యతిరేకల మధ్యలో కాలంలో చూడండి, చేప నీరంతా వెళ్ళిపోతుంటే చేప నీరు ఎదురీదుతుంది. ఈ దానియేలు జీవితంలో మనం చూసినట్లయితే గతంలో ఆ పెంగిళ్ళి వర్షము కారుతూ పైన బట్టలు కలుపుకుంటూ వరయంతా పోయి ఇలా బాధగా శ్రాగ్గా ఉండేది. కానీ అతను ఒక కలకన ఉండవచ్చు. దైవజనులకి లేదా సంఘానికి అతను కుటుంబంగా ఉండే వ్యక్తి కనుక దేవుడు కృపలో, దేవుడు యొక్క కనికరములో, దేవుడు యొక్క కటాక్షంలో ఇల్లు కట్టాడు. ఎన్ని గాలి మోనలు వచ్చినా, ఎన్ని ఈదర గాలి వేసినా, ఎన్ని రకాలైన ఇబ్బందులు వచ్చినా ఆ బండ కదలకుండా ఉన్నదంటే క్రీస్తు అనే సంఘం పైన, లేదా క్రీస్తు ఒక మాట పైన, లేదా దైవజనుడు ఒక మాట పైన నిలబడ్డాడు కనుక ఎన్నో రకాలు వచ్చినా అతని కదలింపబడకుండా నిలబడ్డాడంటే అది దేవుడు మహా గొప్ప. సపలు కూడా దేవుడు నామాన్ని గణపరుస్తాం. ఇప్పుడు ఇల్లు కట్టేశారు కదా, ఇందాక సూర్యసాయి గారు చెప్పినట్లుగా ఆ ఇంటిలో ఏముండాలి? శుద్ధి ఉండాలి, ఒకటి. రెండు, ఆరాధన ఉండాలి. మూడు, ప్రార్థన ఉండాలి. ఇవాళ ఇల్లు చూస్తుంటే ఆర్భాటాలతో ఉంటేనే తప్ప కానీ ఇల్లు కట్టిన తర్వాత అందులో శుద్ధి ఉండటం లేదు. హల్లెలూయా. ఏమంటున్నాయి? ఒక ఎంట్రన్స్ లో పెట్టుకుంటారు పెద్దది. నిన్న చూశాను ఒక ఫేస్బుక్ లో ఒక వీడియో. ఇంట్లో తల్లి సీరియల్ చూస్తుందని టీవీ బాధ కొట్టేసాడు. ఈ బాధ కొట్టేసి చూసి అలవాటు ఉంటే పోతుందా? మన పక్కింటికి వెళ్ళి పిన్నింటికి వెళ్ళి చూస్తుంటే ఆలింట్లో టీవీ కూడా బాధ కొట్టేసాడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు మనము ఇంటిలో ఇవ్వాల్సిన దేవుడికి స్థానం ఇవ్వాలి, ప్రార్థన ఇవ్వాలి, విశ్వాసముతో భయభక్తులు కలిగి. అందుకే భక్తుడు అంటున్నాడు, కొరనేలు చూడండి, అపోస్తుల గారి 10వ అధ్యాయములో ఇంటి వారితో, ఇంకేంటి రాసుకోండి, ఇంటి వారితోనంట ప్రార్థన చేసే గుంపు ఉండాలి ఇంటిలో. ఇప్పుడు దానియేలు రోజా ఏం చేయాలి? ఇంటిలో ఏం చేయాలి? ప్రార్థన. దేవుణ్ణి స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుణ్ణి స్తుతించుడి, ఆ దేవుణ్ణి స్తుతించుడి.